అంటే బెటర్. మ్యాచ్ అవుతుంది. కూడా మనకి లింక్డ్ఇన్నే మాక్సిమం ఉంటదనమాట. ఓకే. అదే లింక్డ్ఇన్ కొత్తది పెట్టుకొని పర్సనల్‌గా ఇప్పుడు ఆ! దాంట్లో మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం యాడ్ చేయండి. ఓకే. ఇంకొంచెం ఓకే. మీకు మరీ ఫ్రెషర్‌గా కన్నా కూడా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కొంచెం వాల్యూ ఉంటది. ఓకే. ఫాస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దీంట్లో ఎన్ని ఇయర్స్ పెట్టొచ్చు? 2, 3 ఇయర్స్ పెట్టిన సర్టిఫికేట్స్ అవన్నీ కష్టం ఉంది దీంట్లో. ఏంటండి? దీంట్లో అదే డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ పెట్టాలంటే సర్టిఫికేట్స్ అవన్నీ దొరకడం కష్టమేమో. బ్యాంక్ స్టేట్ మన ఇక్కడొస్తాయి గదా! మనం ఇస్తాం గదా! ఇక్కడ. ఇస్తారా? ఓకే. ఎందుకంటే 2, 3 పెడితేనే మనకు కొంచెం హ్మ్. దొరుకుతది. కొంచెం అది మనం ఎక్స్‌పీరియన్స్ అది ఎట్లా పెట్టాలనేది మనం క్లాస్‌లో గాకుండా విడిగా మాట్లాడదామండి. ఓకే. ఓకే. మీరు జాబ్ ట్రై చేసినప్పుడు ఎట్లా పెట్టాలి అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్లా పెట్టేసుకున్నాను. ఓకే. ప్రాబ్లమ్. హ్మ్. ఇప్పుడు మనకి ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేద్దాము. యాడ్ క్యాంపెయిన్. నిన్న ఫేస్‌బుక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాం. హ్మ్. పాస్వర్డ్ గు స్లో. ఎందుకు ఇక్కడ అసలు ఓపెనింగ్ అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు మనం ఆహ్, నిన్న క్లాస్‌లో ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసుకున్నాం. పేజ్ అయిపోయిన తర్వాత మనం పోస్ట్‌లు ఎలా చేస్తున్నాం, పోస్ట్‌లు గ్రూప్స్‌లో షేర్ చేయడము, అలాగే మెటా బిజినెస్ సూట్‌లో షెడ్యూల్ చేసుకోవడం చూసాం. ఇది ఆర్గానిక్. ప్రెజెంట్ ఈరోజు మనం యాడ్స్‌లోకెళ్తున్నాం. మనం ఏ పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నామో, ఆ పేజీని సెలెక్ట్ చేసుకుందాం. ఈ పేజీ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏ పేజీకి యాడ్స్ రన్ చేయాలో ఆ పేజీలో మనం యాడ్ మేనేజర్‌లోకెళ్తాం. యాడ్ సెంటర్ ఉంటుంది. ఈ యాడ్ సెంటర్ క్లిక్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా గూగుల్‌లో యాడ్ మేనేజర్‌లోకి కూడా ఎళ్ళొచ్చు. ఇక్కడకెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి యాడ్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది యాడ్ సెంటర్‌లో. నెక్స్ట్ యాడ్ మేనేజర్.
ఇక్కడ మనకి యాడ్ మేనేజర్‌లో ఇక్కడ డాష్‌బోర్డ్ వస్తుంది. మనం ఈ యాడ్స్ అన్నీ కూడా మనం రన్ చేసిన యాడ్స్‌కి సంబంధించినయి. ఇక్కడ మనకొచ్చేసి చాలా అకౌంట్స్ అయితే ఉన్నాయి. యాడ్ అకౌంట్స్. ఈ యాడ్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మన యాడ్ అకౌంట్ ఇక్కడుంది. మన శ్రీష డిజిటల్‌ది. ఈ అకౌంట్‌కైనా క్లిక్ చేసి లేదంటే ఇక్కడ ఒకటుంది. ఇదొక అకౌంట్ అనమాట. 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదంటే మనము జస్ట్ స్టూడెంట్స్‌కి చూపించడం కోసం ఇక్కడ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసాం. ఇది ఓన్లీ రీడ్ ఓన్లీ ఉంది. అది 2 సేమ్ అయ్యేసరికి. ఇక్కడ క్యాంపెయిన్ ఇలా ఉంటది. ఇక్కడొచ్చేసి ఇప్పుడు కొత్తగా ఈ అప్డేట్ ఒకటొచ్చిందనమాట. అప్డేట్స్ చేసుకుంటే యూరోపియన్ రీజన్ మేక్ యూర్ చాయిస్ ప్రొడక్ట్ సర్వీస్. ఇక్కడొచ్చేసి మనం అప్డేట్స్ ఇవ్వాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్‌కి తగ్గట్టు. నెక్స్ట్ ఫస్ట్ క్రియేట్ యాడ్స్. ఇక్కడొచ్చేసి మన ఆబ్జెక్టివ్ ఫస్ట్ ఏముంటుంది అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే మన ప్రొడక్ట్స్ గురించి అందరికి తెలిసేలా చేయడం. జస్ట్ వాళ్ళేంటంటే లీడ్స్ వీటి ఏముండదు. ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వాలి. అలాగే ట్రాఫిక్ మన వెబ్‌సైట్‌కి ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్, లింక్ క్లిక్స్ ఇలాంటి ట్రాఫిక్ ఏదన్నా రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అవేర్‌నెస్ క్రియేట్ చేసుకుంటే దేనికి మనకి బాగా యూజ్ అవుతుందంటే రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. బ్రాండ్ అవేర్‌నెస్ పెరిగిద్ది. వీడియోకి వ్యూస్ వస్తాయి. స్టోర్ లొకేషన్‌ని షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఫిజికల్ స్టోర్ ఆన్‌లైన్‌లో స్టోర్ లేనోళ్ళు వాళ్ళ గూగుల్ అడ్రెస్‌ని షేర్ చేస్తారు ఎక్కువ మంది విజిటర్స్ రావడానికి. మనం ఎవరైనా వచ్చేసి మీకు స్టోర్ లొకేషన్‌కి విజిటర్స్ కావాలంటే అవేర్‌నెస్ క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ క్యాంపెయిన్‌కొచ్చేసరికి లింక్ క్లిక్స్ వస్తాయి. అలాగే ల్యాండింగ్ పేజ్ మనం ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తే దానికి వ్యూస్ కానీ, క్లిక్స్ గాని వస్తాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ వస్తాయి. అలాగే మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌కి, వాట్సాప్‌కి మనకి ఆహ్, కాల్స్ గాని లేకపోతే మెసేజెస్ గాని వస్తాయి. బట్ ఇది చాలా తక్కువ లీడ్స్‌గా కన్వర్ట్ అవ్వడం. అలాగే ఎంగేజ్‌మెంట్‌కి హై ప్రయారిటీ ఉంటది. ఎక్కువ పీపుల్స్ మన ఇమేజెస్‌తోని, వీడియోస్ తోటి ఎంగేజ్ అవుతారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తూ. అలాగే మనకి కన్వర్షన్స్ కూడా ఉంటాయి దీనికి. బట్ కంపేర్ టు అంటే లీడ్స్‌కేమో కాస్ట్ ఎక్కువ పడతది. ఎంగేజ్‌మెంట్‌కి హై ప్రయారిటీ ఉంటది. సెకండ్ ప్రయారిటీ కన్వర్షన్స్‌కుంటది. ఇన్ కేస్ వాట్సాప్‌కి గనక లీడ్స్ రావాలి అనుకుంటే కొన్నిసార్లు లీడ్ క్యాంపెయిన్‌లో వాట్సాప్ ఆప్షన్ ఉండదనమాట. అప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్‌కి ఎళ్ళొచ్చు. లేకపోతే మనం లీడ్స్ కావాలి, మన కంప్లీట్ టార్గెట్ లీడ్స్ ఉన్నప్పుడు లీడ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక యాప్ డౌన్‌లోడ్స్ కానీ, యాప్ ఇన్‌స్టాల్స్ ఇలాంటివి అంటే ఏమన్నా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సేల్స్ అంటే ఇదొచ్చేసి కంప్లీట్‌గా కామర్స్ రిలేటెడ్. మనం ప్రెజెంట్ లీడ్స్ అనేది మేజర్ మనం సర్వీసెస్ చేస్తున్నాం. ఈ లీడ్స్ కాబట్టి రిమైనింగ్ ఈ ఒక క్యాంపెయిన్ సెటప్ చేసుకుంటే రిమైనింగ్ క్యాంపెయిన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ తోటి. ఫస్ట్ లీడ్స్ క్యాంపెయిన్ మీద మనం మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. అందుకని లీడ్స్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేస్తున్నాం. దీనికి మీకు 100-200 రూపీస్, 300 రూపీస్ దాకా కూడా పెట్టుకోవచ్చు లీడ్స్ రావడానికి. ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి క్యాంపెయిన్ లెవెల్, ఇక్కడ యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్. క్యాంపెయిన్ లెవెల్ అంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ మెయిన్ క్యాంపెయిన్ ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు ఉన్న క్యాంపెయిన్స్‌లో మనం జస్ట్ ఓన్లీ క్యాంపెయిన్ నేమే సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ నేమ్ అంటే మన పేజ్ నేము. క్యాంపెయిన్ టైప్ అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ కోసం పెట్టాము ఈ క్యాంపెయిన్. ఏ రోజు పెట్టామంటే ఇవాళ. ఇది క్యాంపెయిన్ నేమ్. ఇదే క్యాంపెయిన్ నేమ్ మనం యాడ్ సెట్‌కి అలాగే యాడ్‌కి గూడా పెడతాం. నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్.
ఇక్కడొచ్చేసి మనకి ఏఐ వచ్చిన తర్వాత ఇక్కడ చేంజ్ అయిపోయిందనమాట. ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్, యాడ్ సెట్ లెవెల్ బడ్జెట్. ఒక క్యాంపెయిన్‌లో మనం 2, 3 యాడ్ సెట్స్ పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ ఒకటే ఉంది. బట్ ఇంకొక యాడ్ సెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ కంటెంట్స్ తోటి. అలా బడ్జెట్ యాడ్ సెట్ లెవెల్‌లో సెట్ చేసుకున్నామనుకో ఒక్కొక్క యాడ్‌కి ఎంత స్పెండ్ చేయాలి. అంటే ఒక యాడ్‌కి 500 ఇంకో యాడ్‌కి 500 అట్లా పెట్టొచ్చు యాడ్ సెట్ లెవెల్‌లో. లేదు మనకి యాడ్ అనేది ఒక్కటే ఉంది క్యాంపెయిన్ లెవెల్‌లో అంటే మనం బడ్జెట్ క్యాంపెయిన్ లెవెల్‌లో సెలెక్ట్ చేసుకున్నా సరిపోతది. మీకు ఒకవేళ ఇదే యాడ్ సెట్‌లో ఇంకొక యాడ్ సెట్ క్రియేట్ చేసి, ఇంకొక యాడ్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు బడ్జెట్ యాడ్ సెట్ లెవెల్‌లోకి మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లనే ఉంచేసుకోండి బడ్జెట్. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి ఎక్కువ చూపిస్తుంది. డైలీ బడ్జెట్ అనమాట. పర్ డేకి 1000 రూపీస్ చూపిస్తుంది. మనము ఊరికే 800 పెడదాం. మామూలుగా అయితే అంతకుముందు 800 చూపిచ్చేది. నార్మల్ క్యాంపెయిన్‌కి. అంటే మాన్యువల్ సెట్టింగ్స్‌లో ఈ ఏఐ ఇది రాకముందు ఇక్కడ చూడు అడ్వర్టైజ్ ప్లస్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయింది. ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ. డైరెక్ట్‌గా వాళ్ళే సెట్ చేసారు కాబట్టి ఇలా చూపిస్తుంది. అప్పుడు మనం మాన్యువల్‌గా చేసినప్పుడు 800కి మనకు లీడ్స్ చూపిచ్చేది. ఇప్పుడు వీళ్ళు చూపిచ్చడం ఏమో 1000 చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్పెషల్ యాడ్ కేటగిరీ అని ఉంది గదా! ఇక్కడ ఇవన్నీ కదా ఫైనాన్షియల్ గానీ, ఎంప్లాయ్‌మెంట్ గానీ, హౌసింగు ఇట్లాంటివి ఏమైనా సోషల్ ఇష్యూస్ గురించయితే మన స్పెషల్ యాడ్ కేటగరీ. దీనికి మళ్ళీ వేరే రూల్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇవంతా డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఇక్కడ ఏబైబీ టెస్టింగ్ చేస్తున్నామంటే ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంతో మనకి అవసరం లేదు. ఏబైబీ టెస్టింగ్ ఎప్పుడు అంటే మనం హై లెవెల్‌లో క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్ అప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. ఏ యాడ్ బాగా జరుగుతుంది. ఏ క్యాంపెయిన్, ఏ ఇమేజ్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం. ఆ తర్వాతే మనము డైరెక్ట్ క్యాంపెయిన్‌లోకెళ్ళాలి. డైరెక్ట్ క్యాంపెయిన్ చేయడానికి రాదనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇది యాడ్ సెట్ లెవెల్. ఇక్కడ మనకి వెబ్‌సైట్ అండ్ ఇన్‌స్టంట్ ఫార్మ్. మనం వెబ్‌సైట్‌కి లీడ్స్ కన్వర్ట్ చేసుకోవాలా? లేకపోతే ఫార్మ్‌కి కన్వర్ట్ చేసుకోవాలా? రెండిటికి కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కాదు ఓన్లీ వెబ్‌సైట్ అంటే ఇక్కడ వెబ్‌సైట్ ప్లస్ కాల్స్ అంటే వెబ్‌సైట్ కాల్స్ వస్తాయి. మరి ఓన్లీ ఇన్‌స్టంట్ ఫార్మ్ అంటే ఫార్మ్‌లోకి లీడ్స్ అనేవొస్తాయి. మెసెంజర్ కానీ, ఇన్‌స్టంట్ ఫార్మ్ అండ్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్. మనకి వాట్సాప్ అకౌంట్ మనం కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాట్సాప్ చూపిస్తుంది. వాట్సాప్ కనెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ చూపిచ్చదు. అప్పుడు మనము ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్‌లో వాట్సాప్ దగ్గర అక్కడి నుంచి మనం లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఆహ్, ఇక్కడ మనకి వాట్సాప్ రావడమే బెస్ట్. మనకి వాట్సాప్ అంటే పెద్దగా సెట్టింగ్స్ ఏమి ఉండవు కాబట్టి జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ కనెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ కనెక్ట్ అయితే అది కూడా అవసరం లేదు. బట్ మనకి ఫార్మ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇవి రెండే మేజర్‌గా వాడతారు. ఈ కాల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే అన్‌వాంటెడ్ కాల్స్, మిస్డ్ కాల్స్ వచ్చేస్తాయి. ఊరికే ఇది చాలా వేస్ట్ అవుతుంది కాల్ యాడ్. ఏదైనా మీరు యాప్ ప్రమోట్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యాప్ లేదు కాబట్టి ఇదేం అవసరం లేదు. నేను జస్ట్ ఇన్‌స్టంట్ ఫార్మ్‌ది చూపిస్తాను. ఇన్‌స్టంట్ ఫార్మ్‌దయినాక ఇక్కడ శ్రీష డిజిటల్ అని హలో! హలో అండి. ఆ! ఇక్కడ మన పేజెస్ ఉన్నాయి. పేజెస్ కావాలంటే ఈ పేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ పేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ పేజ్‌కి ఇన్‌స్టాగ్రామ్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇదేమి యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ. ఎర్రర్ వస్తుంది. సంథింగ్ ఈస్ రాంగ్. అనేబుల్ యాక్సెప్ట్ సర్వీసెస్. ఇక్కడ ఇది అప్రూవల్ రావాలి. అప్రూవల్ రాకపోతే యాడ్స్ రన్ చేయలేము. యాహ్! ఈ పేజ్‌కి అప్రూవల్ వచ్చింది. దీన్ని ట్రై చేస్తున్నా. మామూలుగా యాక్చువల్‌గా అయితే ఒక పేజీ అయితే దానికి డైరెక్ట్‌గా వచ్చేస్తది. మరి అవి రెండిటికి రాలేదు. ఇట్లా అప్రూవల్ అయిపోయిన తర్వాత
ఇక్కడంతా రూల్స్ అనేవి చేంజ్ చేస్తా ఉన్నాడు కాబట్టి కొంచెం అన్ని ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఒకరోజు వచ్చిన రిజల్ట్ ఒకరోజు రావట్లేదు. అదే ఒక అకౌంట్‌లో వచ్చినట్లు ఇంకొక అకౌంట్‌లో రావట్లేదు యాడ్. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ప్రీవియస్ అంతగా లేకపోయాయి. ఈ హ్మ్. ఏఐ వచ్చిన తర్వాత ఈ చేంజెస్ అన్నీ ప్రాపర్‌గా అయితే అవ్వట్లేదు. ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ అవుతుంది. ఇక్కడ మనం పేజ్ తీసుకున్నాం. బట్ దీనికేమో ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ అవ్వలేదు. అలాగే మాక్సిమం నంబర్ ఆఫ్ లీడ్స్ అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్. ఇవన్నీ మనం మాక్సిమం నంబర్ ఆఫ్ లీడ్స్ తీసుకుంటే మనకి ఎక్కువగా లీడ్స్ వస్తాయన్నమాట. మన లీడ్ క్యాంపెయిన్. ఇక్కడొచ్చేసి కాస్ట్ పర్ రిజల్ట్. మనము కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఇది కొత్తగా ఇచ్చాడు. మరి ఇది ఎంతవరకు ప్రాపర్‌గా వర్క్ అవుతుందో తెలీదు. ఇక్కడొచ్చేసి ఏంటంటే రూల్స్ ఇంక్రీజ్ బిడ్ బై ఎంత ఇంక్రీజ్ చేయాలని ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ చేసుకునేటట్టు ఇచ్చాడన్నమాట రూల్స్. సెలెక్ట్ క్రైటీరియా ఏజ్‌ని బట్టి, మీ జెండర్‌ని బట్టి మొబైల్ ఆపరేషన్స్, లొకేషన్స్ ఈటిని ఇందులో ఏది ప్లేస్‌మెంట్, ఇన్‌స్టాగ్రామ్ లేకపోతే జెండర్, లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాము. టౌనా, సిటీయా అంటే టౌను, సిటీ లేదా కంట్రీ లేకపోతే రీజియన్ ఇలా. తర్వాత ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్‌లో యాడ్ చూపించినప్పుడు ఎంత ఇంక్రీజ్ చేయాలి? ఇప్పుడు మనకొక 4 ఏరియాస్‌లో యాడ్ రన్ చేస్తాము. అందులో హ్మ్. 2 ఏరియాస్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఇంకో 2 ఏరియాస్‌లో బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు. ఆ పెర్ఫార్మ్ చేసే యాడ్స్‌లో పెర్ఫార్మ్ చేసే ఏరియా నుంచి మీకు ఎక్కువ లీడ్స్ రావాలంటే అక్కడ ఇంక్రీజ్ పెట్టుకోవచ్చనమాట. ఆ ఏరియా వరకు బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకునేది. ఇది రీసెంట్‌గా వచ్చిన అప్‌డేట్. ఇంతకుముందు ఇలా మనం ఇంత డీటెయిల్‌గా టార్గెట్ చేసే ఆప్షన్ అయితే ఇందులో లేదు. ఇది ఇది కూడా మనం అంటే ఇమ్మీడియేట్‌గా సెట్ చేయడానికి రాదు. మనము కొన్ని రోజులు యాడ్ రన్ చేసిన తర్వాత 1, 2 రోజులు రన్ చేసినాక అప్పుడు ఏరియాస్ ఇది సెట్ చేసుకోవచ్చు మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి. ఇక్కడ రూల్ నేమ్ రాసుకోవచ్చు. ఇవన్నీ గూడా సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ స్టెప్‌లోకి ఎళ్తాము. ఇంకా సెలెక్ట్ చేసుకున్నాం. ఇదొచ్చేసి ఏమో ఇక్కడ రూల్ సెట్ నేమ్. ఇట్లా మనం రూల్స్ సెట్ చేసుకుంటే ఆ ఏరియాలో చూపించినప్పుడు హైదరాబాద్‌లో చూపించినప్పుడు 50% యాడ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతది. ఇట్లా రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఆహ్, ఇది వచ్చేసి మనకి సేల్ ఈ ప్రొడక్ట్‌కి సంబంధించినయి. అండ్ ఇక్కడ డేట్ ఉంటుంది. మనం ఏ రోజు స్టార్ట్ చేస్తాం, ఈ రోజే స్టార్ట్ చేస్తామంటే ఈ డేట్ ఉంచుకోవచ్చు. లేదంటే రేపటి డేట్ అండ్ టైమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎండ్ డేట్ కూడా ఉంటది. మనం ఎండ్ డేట్ కావాలంటే 2 డేస్ రన్ అయిపోయినాక యాడ్ ఆటోమేటిక్‌గా ఆగిపోవాలి అంటే ఆగిపోతుంది. అకౌంట్‌లో అమౌంట్‌తో సంబంధం లేకుండా. అమౌంట్ అయిపోయినా ఆగిపోతది. రెండోది అమౌంట్ ఉన్నా కూడా మన డేట్ సెలక్షన్ అయిపోగానే రేపు ఈవినింగ్ 5:00 అంటే 5:00కి యాడ్ ఆగిపోతది. ఇంకా అమౌంట్ ఉన్నా కూడా రన్ అవ్వదనమాట. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకోకపోతే ఇంకా మన అకౌంట్‌లో అమౌంట్ ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. హ్మ్. ఇదేంటంటే మనం ఒకవేళ అకౌంట్‌లో ఒక 10,000 యాడ్ చేసాం ఒకేసారి ఎవ్రీ టైమ్ యాడ్ చేయకుండా. అప్పుడు ఒక 5 డేస్ రన్ చేసి ఆఫ్ చేద్దాం అనుకున్నాము. తర్వాత మళ్ళీ మనకు అవసరమైనప్పుడు రన్ చేసుకుందాంలే అనుకున్నాం. బట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేయకపోవడం వెళ్ళింది. ఆఫ్టర్ 5 డేస్ తర్వాత మనం మర్చిపోతే సిక్స్త్ డే కూడా అది రన్ అయిపోతూనే ఉంటది. మన అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మొత్తం అయిపోతూ ఉంటదండి. అందుకోసం అని చెప్పేసి మనం ఏదన్నా ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే ఇలానే వదిలేయొచ్చు. ఒకవేళ ఎండ్ డేట్ సెట్ చేసుకున్నామంటే ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్యాంపెయిన్ రన్ అవ్వదు కాబట్టి మళ్ళీ కొత్త క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. హ్మ్. ఇక్కడ ఆడియన్స్ సెగ్మెంట్ ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్. మనం ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం.
ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, ఆహ్, 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి సేవ్డ్ ఆడియన్స్, ఒకటి కస్టమ్ ఆడియన్స్, ఇంకొకటి లుకే లైక్ ఆడియన్స్. మనకి హ్మ్. ఆడియన్స్ అనేది 3 టైప్స్‌లో ఉంటాయన్నమాట. ఈ సేవ్డ్ ఆడియన్స్ అంటే ఏంటంటే, మన దగ్గర ఏ వెబ్‌సైట్ లేదు, ఇంక వేరే ఏ సోర్స్ లేదు అన్నప్పుడు మనం సేవ్డ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే కస్టమ్ ఆడియన్స్ అంటే మన దగ్గర ఏదైనా డేటా ఉన్నప్పుడు ఆ డేటాని బేస్ చేసుకొని మనకి వాళ్ళకి అలాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి కస్టమ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. లుకే లైక్ ఆడియన్స్ అంటే ఎవరైతే మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారో వాళ్ళ డెమోగ్రాఫిక్స్‌కి నియర్‌గా ఉండే డెమోగ్రాఫిక్స్ ఉన్న కొత్త వాళ్ళకి యాడ్ చూపిస్తదనమాట. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఆడియన్స్‌ని మనం సెట్ చేసుకుంటాం. అది ఇక్కడ ప్రెజెంట్ మనం సేవ్డ్ ఆడియన్స్‌ని చూస్తున్నాం. మనకి ఎవరు ఇది ఏం లేదు కాబట్టి. హ్మ్. సేవ్డ్ ఆడియన్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత లుక్ లైక్ ఆడియన్స్ ఇక్కడ నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇండియా అని సెలెక్ట్ అయింది బై డిఫాల్ట్. బట్ హ్మ్. మీరు ఈ హైదరాబాద్ వరకే రన్ చేయాలనుకుంటున్నారు. హ్మ్. హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. అలాగే లేదంటే కర్ణాటక మొత్తం రన్ చేయాలనుకోండి. కర్ణాటక అని టైప్ చేయొచ్చు. క క కర్ణాటక, ఇండియా అంటే కర్ణాటక స్టేట్ మొత్తం రన్ అవుతది. ఇట్లా ఏరియాస్ కానీ లేదా ఇంకా చిన్న చిన్న ఏరియాస్‌ని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అమీర్పేటలో ఉన్న ఆహ్, లైక్ హైదరాబాద్‌లో ఉన్న చిన్న చిన్న ఏరియాస్ అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి లొకేషన్ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రేడియస్ ఉంటుంది. మనకి 40 కిలోమీటర్స్ డిఫాల్ట్ ఇచ్చింటే ఇక్కడ మనం 80 కిలోమీటర్స్ వరకు సరౌండింగ్స్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన లొకేషన్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంక్లూడ్ అన్నాం. ఇప్పుడు కర్ణాటక మొత్తం సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఈ కర్ణాటకలో ఏంటంటే మనకి ఆహ్, ఒక ఏరియాకి చూపిచ్చొద్దు అనుకుంటున్నాం. కర్ణాటకలో ఏదో ఒక మైసూరు చూపిచ్చొద్దు అనుకుంటున్నాం. అప్పుడు ఎక్స్‌క్లూడ్ అని జెప్పి హ్మ్. హ్మ్. మైసూర్, కర్ణాటక, ఇండియా అని. అప్పుడు ఈ ఏరియాకి మన యాడ్ కనిపిచ్చదనమాట. ఈ ఏరియాలో మనకి ఎంతవరకు కనిపిచ్చొద్దంటే మనం 80యో లేకపోతే 70 ఇట్లా మనం పెట్టుకున్న దాన్ని బట్టి అంత లెక్కలో మనకి యాడ్ కనిపిచ్చిద్ది. రిమైనింగ్ అంతా కనిపిస్తుంది. ఇట్లా మనం ఎక్స్‌క్లూడ్ గూడా చేసుకోవచ్చు. అలాగే హ్మ్. ఇక్కడ యాడ్ లొకేషన్స్ ఇన్ బల్క్ అనండి. మీరు బల్క్‌లో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కంట్రీస్ వైస్‌గా అంటే ఎన్ని కంట్రీస్‌కి యాడ్ రన్ చేయాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కంట్రీస్, రీజియన్స్ ఇట్లా కామా తోటి మన నేమ్ ఆఫ్టర్ కామా అట్లా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆహ్, మార్కెట్ ఏరియాస్ కానీ లేకపోతే ఇట్లా డిఫరెంట్ అడ్రెస్ తోటి కానీ, అడ్రెస్‌లతోటి కానీ మనకి ఎక్కడ రన్ చేయాలంటే అక్కడి వరకు రన్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఏరియాని మనం టార్గెట్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి మనకేంటంటే కొత్తగా జూలై 28 నుంచి ఒక న్యూ అప్‌డేట్ వచ్చింది. ఇక్కడొచ్చేసి రిజిస్ట్రేషన్ నంబర్స్ అడుగుతుంది. కొన్ని యాడ్స్ అయితే అసలా ఇవ్వట్లేదు. మనము ఇది కూడా మన కంట్రీకి సెక్యూరిటీ పర్పస్ హ్మ్. చేయాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మన ఏజ్ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేస్తున్నాం. మనం మినిమమ్ ఏజ్ 18 ఉంది గదా! 18 కాడ నుంచి స్టార్ట్ అవుద్ది. బట్ మన ఏజ్ వచ్చేసి 25 లేకపోతే 23 22, 23 కాడ నుంచి పెడదాం. అంటే డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి అలా. అలాగే కస్టమ్ ఆడియన్స్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మన కస్టమ్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మన కస్టమ్ ఆడియన్స్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇదేం లేదు. అలాగే లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఇంగ్లీషా? తెలుగా? తెలుగు
అండ్ కన్నడ అండ్ ఇంగ్లీష్. ఇట్లా ఇంగ్లీష్‌లో లాంగ్వేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 లాంగ్వేజెస్ అంటే ఎవరైతే వాళ్ళ సెట్టింగ్స్‌లో ఇంగ్లీష్ గాని, కన్నడ, తెలుగుని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ యాడ్ కనిపిస్తదనమాట. ఇక్కడ అంతా అయిపోయినాక ఈ ఏరియా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ కస్టమ్ ఆడియన్స్ ఇక్కడ సజెషన్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఏజ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక అది బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మనం 22 ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం. 22 అండ్ 65 దాకా మనకు స్టూడెంట్స్ ఎవరుండరు. ఆల్మోస్ట్ 40, 45 అనుకోండి ఫైనల్‌గా. స్టూడెంట్స్ అంటే ఎవరైనా హౌస్ వైఫ్స్ గాని ఇట్లాంటి వాళ్ళుంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ మన ఏదైనా బిజినెస్‌కి టార్గెట్ చేస్తున్నామంటే ఈ 25 వీళ్ళుంటారండి. 30, 35 కాడ నుంచి అప్ టు 60 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, డిపెండ్స్ ఆన్ ద సర్వీసెస్ మనం ఏజ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అలాగే జెండర్ మెన్నా, ఉమెనా ఇద్దరికి రిలేటెడ్ అంటే ఇద్దరంటే ఇద్దరే. అలాగే డీటెయిల్డ్ టార్గెట్ అన్నమాట. డీటెయిల్డ్ టార్గెట్ ఏంటంటే మనం ఇంకా డీటెయిల్‌గా ఎవరు కావాలి స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఎడ్యుకేషన్ ఉంది, ఎంప్లాయీస్ అని ఉంది. అలాగే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ టైటిల్స్ అని, బిహేవియర్ అని, డెమోగ్రాఫిక్స్ అని వస్తున్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అన్నది ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే యూనివర్సిటీని హైయెస్ట్ ఎడ్యుకేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలి అనుకునేవాళ్ళు. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ని కూడా టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే మనం పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేసుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ అవుతది కాబట్టి, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కొంత పార్ట్ టైమ్ జాబ్ కోసం చూసేవాళ్ళుంటే వాళ్ళకి ఉపయోగపడుతది. ఇట్లా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొచ్చేసి లెర్నింగ్, ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇక్కడ చూస్తే ఈ ఆడియన్స్ సైజ్ వచ్చేసి మనకి చూడండి సైజు లాక్స్‌లో ఇక్కడ చూపిస్తుంది. కోచింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అండ్ యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్స్ ఇట్లా మళ్ళీ అలాగే బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. బీటెక్, ఎంసీఏ, బీటెక్ ఐటీ ఇట్లా మనం స్టూడెంట్స్ అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అన్నోళ్ళు ఇట్లా ఇప్పుడు ఎలా సెలెక్ట్ అవుతది? ఇప్పుడు 22 ఇయర్స్ ఉన్నారు. వీళ్ళకి ఒకవేళ స్టడీ అయిపోయినా 23 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి స్టడీ అయిపోయింది. వాళ్ళు ఏం జాబ్ చేయట్లేదు. అప్పుడు వాళ్ళ స్టడీ ఫీల్డ్ ఏముంటదంటే బీటెక్ చదివినట్లు ఉంటది. వాళ్ళకి మన యాడ్ కనిపిస్తదనమాట. ఆ ఏజ్ గ్రూప్ ఉన్నోళ్ళకి, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళు బీటెక్ అని వాళ్ళ ప్రొఫైల్‌లో క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మన యాడ్ కనిపిస్తది. బట్ ఇది 100% మనకి వర్క్ అవుతుందంటే కొంచెం స్పామ్ అనేది కూడా ఇందులో ఉంటది. అంటే అందరూ చేంజ్ చేయరు కాబట్టి అట్లని ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనకి ఆడియన్స్ కనిపిస్తుందనమాట. ఆడియన్స్ కనిపిస్తున్నారు. ఆడియన్స్ ఎస్టిమేషన్ సైజ్ కనిపిస్తుంది ఆడియన్స్‌ది. బట్ ఇక్కడేంటంటే అంతకుముందు మనకి ఈ ఏఐ రాకముందు ఎస్టిమేషన్ ఆడియన్స్ అంతా మనకు లీడ్స్ ఎన్నొస్తాయో కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎన్ని లీడ్స్ వస్తాయి? 20 లీడ్స్ వస్తాయా? 10 లీడ్స్ వస్తాయి? 5 లీడ్స్ వస్తాయి? ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఎస్టిమేషన్ అయితే మనకు వాల్యూ ఉంటుంది. ఇక్కడైతే మనకసలు అర్థం కాదు. ఎన్నొస్తుంది? ఎన్ని రావట్లేదు? కొన్నిసార్లు ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్ లీడ్స్ ఉండవనమాట. లీడ్స్ రావట్లేదు అని వస్తది. ఆ లీడ్స్ రావట్లేదు అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన డెమోగ్రాఫిక్స్‌ని మార్చి మనం చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది లేకుండా చేశాడు ఈ ఏఐ వచ్చిన తర్వాత. మనం మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లీడ్స్ వస్తున్నాయా? 0 లీడ్సా? 5 లీడ్సా? లెస్ థాన్ 10 లీడ్స్ ఇట్లా అన్నీ చూపిస్తాడు. అప్పుడు అమౌంట్ పెంచుకోవడం గాని, తగ్గించుకోవడం గాని లైక్ అదే రూ. 800 పెట్టామనుకోండి స్టూడెంట్స్ లీడ్స్ వచ్చేసరికి మనకు పెరుగుతాయన్నమాట. అయి సర్వీసెస్ లీడ్స్ వచ్చేసరికి తగ్గుతాయన్నమాట. ఇట్లా మనకి అంతా తెలుస్తది. ఇప్పుడైతే మనకేం తెలీదు. కంప్లీట్‌గా అంతా ఏఐకి వదిలేయడమే. ఏఐ లీడ్స్ క్యాంపెయిన్‌కి సెటప్ మారిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ప్లేస్‌మెంట్ కంట్రోల్ అని ఉంది. బట్ ఇది కూడా ఆన్ అయిపోయింది అడ్వాంటేజ్ ప్లస్‌కి. బట్ ఇక్కడ
స్పెసిఫిక్ ప్లేస్‌మెంట్స్ అని మనం వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి పెద్ద ఆప్షన్స్ కూడా ఏం లేవు. ఆడియన్స్ నెట్‌వర్క్, నేటివ్ బిహేవియర్ ఇవన్నీ మనం తీసేయొచ్చు. బట్ ఎంతవరకు మనకు ప్రాపర్‌గా వర్క్ అవుతదో తెలీదు. అందుకే దీన్ని ఇలానే పెట్టండి. లేదంటే మనం ట్రై చేయాలంటే ఇక్కడ ఈ నెట్‌వర్క్స్‌కి ఎలా వస్తుంది కంట్రోల్ అడ్వర్టైజింగ్ సెట్టింగ్స్. ఇక్కడ వీళ్ళు ఆడియన్స్ కంట్రోల్ అని ఇస్తున్నారు. ఈ ఆడియన్స్ కంట్రోల్, ప్లేస్‌మెంట్ కంట్రోల్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటామన్నమాట. మై బిజినెస్ కెన్ ఓన్లీ అడ్వర్టైజింగ్ ఆన్ స్పెసిఫిక్ లొకేషన్స్. మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్‌లోనే కనిపించాలి. అలాగే మై బిజినెస్ అడ్వర్టైజింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ గుడ్ సర్వీస్. అండ్ మై బిజినెస్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు అడ్వర్టైజింగ్ సమ్ సేమ్ ఆడియన్స్ ప్రొటెక్ట్ ఇట్స్ బ్రాండ్. ఇవన్నీ కూడా మనకి ఏజ్ అనేది ఎంత కావాలి అని మినిమం ఏజ్ 21 అలా లొకేషన్ మనకి ఎక్కడెక్కడ కావాలో ఆ రీజన్స్ వైజ్ రీజన్ మార్కెటర్స్ కంట్రీస్. ఇట్లా మనం డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్మెంట్ కంట్రోల్, ఆడియన్స్ నెట్వర్క్ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఆడియన్స్ నెట్వర్క్, రివార్డెడ్ వీడియోస్ వీటిలో కూడా అవసరం లేదంటే తీసుకోవచ్చు యాప్స్‌లోకి. ప్లేస్మెంట్ మార్కెటింగ్ ప్లేస్, ఫేస్‌బుక్, రైట్ కాలమ్ ఈ రెండిట్లో కావాలంటే తీసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు. ఇట్లా ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ లేదు అంటే ఈ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్‌కి వదిలేస్తే ఇంకా అదే చూసుకుంటది. మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ సెటప్ అనేది చేయాలి. ఇక్కడ మన పేజ్ ఉంది. ఇక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన పేజ్‌కి కనెక్ట్ అయితే ఇక్కడ చూపిచ్చేస్తది. ఇప్పుడు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి మనం కనెక్ట్ అకౌంట్ అని మనం ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ అయితే ఇక్కడ కంటిన్యూ చేసి ఇక్కడ మనం లాగిన్ చేయాలి. బట్ ఆల్రెడీ వేరే మన అకౌంట్‌కి కనెక్ట్ అయింది. ఇది కనెక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ క్రియేట్ ఏ యాడ్ ఆర్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. అంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆల్రెడీ మనం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌కి యూజ్ చేసుకొని యాడ్ క్రియేట్ చేసుకుంటాం. బట్ ఇక్కడేంటంటే మనము యాడ్ అనేది క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేస్తున్నాము. ఈ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అనేది తీసుకోవట్లేదు. ఒకవేళ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అనుకోండి మీకు ఇక్కడ పోస్టులు కనిపిస్తాయన్నమాట. మన ఫేస్‌బుక్ పేజ్‌లో ఏమన్నా ఉంటే. బట్ మన ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏం కనిపించదు. ఆహ్, కాబట్టి మనం క్రియేట్ చేద్దాము. ఇక్కడొచ్చేసిన తర్వాత క్రియేట్ యాడ్ అని ఉంది. సింగిల్ ఇమేజా, వీడియోనా లేదా కరాసిల్. కరాసిల్ అంటే మోర్ దెన్ 1 ఇమేజ్ ఉంటే కరాసిల్ పోస్ట్‌లోకెళ్తుంది. లేకపోతే సింగిల్ ఇమేజ్ గాని, సింగిల్ వీడియో గాని ఉంటే తీసుకోవచ్చు. అలాగే మనము వీడియో వీడియో ఉంది కాబట్టి వీడియో చేద్దాం. ఇమేజ్ అయినా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇన్‌స్టంట్ ఫార్మ్ క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ ఫార్మ్‌లోకి లీడ్స్ రావడం కోసం చూసాం కదా! ఇక్కడ ఫార్మ్ ఉంది. ఫార్మ్ క్రియేట్ చేద్దాం. డెమో అని పెట్టేసి డేట్ వచ్చింది కదా! నెక్స్ట్ మోర్ వాల్యూమ్ ఉంది. ఇవన్నీ కూడా రీసెంట్‌గా అప్‌డేట్ అయిన ఆప్షన్స్. ఇంతకుముందు ఇన్ని ఆప్షన్స్ లేవు. ఆప్టిమైజ్డ్ ఆర్ మాన్యువల్ అందా? ఆప్టిమైజ్డే. ఓకే. జస్ట్ నెక్స్ట్. ఇక్కడ హెడ్‌లైన్ ఇక్కడ చాట్‌జీపీటీ ఉపయోగించి హెడ్‌లైన్స్ మీరు తీసుకోవచ్చు. టాపిక్ తీసుకొని ఇక్కడ నేను జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఇట్లా మనం డిస్క్రిప్షన్ హెడ్‌లైన్ అంటే ఇక్కడ ఒక మంచి కొటేషన్ లాగానో లేకపోతే లెర్న్ మోర్ ఎర్న్ ఈజీ అని ఇట్లా ఏదో ఒక కొటేషన్ హెడ్‌లైన్స్ పెట్టుకోవచ్చు. అలాగే పారాగ్రాఫ్ కూడా పెట్టి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ డిస్క్రిప్షన్ మన మెసేజ్ గెట్ ఈజీ అని పెట్టాము. ఇక్కడ నెక్స్ట్
ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు ఇవున్నాయి. మనకి ఫుల్ నేమ్ అనేది ఫస్ట్, నెక్స్ట్ ఫోన్ నంబర్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరేమన్నా యాడ్ చేయాలంటే ఇక్కడికెళ్ళేసి కాంటాక్ట్ నంబర్ అండ్ సిటీ కానీ, స్టేట్ కానీ ఇవన్నీ ఏదైనా తెలుసుకోవాలి. యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్స్ ఇవన్నీ, వర్క్ జాబ్ టైటిల్స్ ఇట్లా నంబర్స్ ఇవన్నీ తెలుసుకుంది. మీరు కంపెనీ నేమ్ అన్నా కంపెనీ నేమ్. స్టూడెంట్స్‌కైతే ఇదేం అవసరం లేదు. మామూలుగా మనం సర్వీసెస్‌కైతే కంపెనీ నేమ్స్ ఇవి కూడా అడుగుతాం. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. మల్టిపుల్ చాయిస్, షార్ట్ ఆన్సర్స్, కండిషనల్స్, అపాయింట్మెంట్ రిక్వెస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే విచ్ కోర్స్ డూ యూ వాంట్ టు లెర్న్? సెలెక్ట్ కోర్స్ అని సెలెక్ట్ కోర్స్ అని ఇచ్చి కదా జస్ట్ ఎస్‌ఈఓ, గూగుల్ యాడ్స్ అండ్ కంటెంట్ రైటింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్. వెబ్‌సైట్ డిజైన్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ యాడ్ చేసి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అనుకోండి. వెన్ యూ డూ యూ లాంగ్వేజ్, రైట్ ఎ లాంగ్వేజ్. వాట్ లాంగ్వేజ్ అని ఇట్లా ఇంకొకటి మళ్ళీ కండిషనల్స్‌గా అంటే ఏమన్నా కండిషన్స్ అప్లై చేస్తూ ఇక్కడ రాయడం. లేదంటే ఇంకా అపాయింట్మెంట్స్‌కి సంబంధించింది ఇక్కడ క్వెషన్, అపాయింట్మెంట్ క్వెషన్స్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంతవరకు వదిలేయొచ్చు. జస్ట్ ఇక్కడ యాడ్ అయింది. క్వెషన్ ఏదో మిస్ చేసి యాడ్ ఏ కండిషనల్ ఆన్సర్. అప్లోడ్ యువర్ సీవీ గానీ ఇట్లా ఏదైనా యాడ్ చేయమన్నాడు. బట్ ఇది మనకి ఏం వద్దులే, ఇది తీసేద్దాం. నెక్స్ట్ స్టెప్ ప్రైవసీ పాలసీ. పేజ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రైవసీ పాలసీ కావాలి. ఇట్లా మనం ప్రైవసీ పాలసీ కంపల్సరీ ఉండాలి పేజ్ క్రియేట్ చేయాలంటే. ప్రైవసీ పాలసీ లింక్ యాడ్ చేసి ఇక్కడ నెక్స్ట్ అండ్ థ్యాంక్ యూ మెసేజ్, విజిట్ అవర్ సైట్ అని ఇక్కడ ఇచ్చా. బట్ ఇక్కడ మనం ఇది కావాలంటే ఉంచొచ్చు, లేకపోతే మనం ఇది రీరైట్ చేసుకోవచ్చు. మనం ఆఫ్టర్ ఫామ్ ఫినిష్ అయినాక వాళ్ళు ఎక్కడికెళ్ళాలి? వెబ్‌సైట్‌కెళ్ళాలా? లేకపోతే వాట్సాప్ రావాలా? వాట్సాప్ రావాలంటే వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ చేయాలి. వెబ్‌సైట్‌కెళ్ళాలంటే వెబ్‌సైట్ లింక్ ఇస్తే సరిపోయిద్ది. ఇట్లా మనం యాడ్ చేసుకొని నెక్స్ట్ క్రియేట్ ఎ ఫామ్. ఓకే. ఇక్కడ యాడ్ ఫామ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇమేజ్ అనేది మనం వీడియో యాడ్ చేస్తున్నాం, ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం వీడియో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. అప్‌లోడ్. ఇక్కడ మనకొక వీడియో ఉంది గదా! వీడియో యాడ్ చేద్దాం. చిన్న వీడియో. ఈ వీడియో యాడ్ చేసేసి బట్ వీడియో కన్నా కూడా ఇమేజెస్‌కి మంచి రిజల్ట్ వస్తది. కాకపోతే జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఇక్కడ మనం ప్రైమరీ టెక్స్ట్ చాట్‌జీపీటీ యూజ్ చేసి
టెక్స్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీరు ఇవ్వచ్చు క్రియేట్ ఎఫ్‌పి యాడ్ క్యాంపెయిన్స్ కంటెంట్ అన్ని ఇస్తే ఇచ్చేస్తది. మీకు ఏ టాపిక్స్ మీద కావాలో టాపిక్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ మనం ఇక్కడున్న కొంచెం కంటెంట్ అయితే యాడ్ చేస్తున్నాను. ప్రైమరీ టెక్స్ట్. ఈ టెక్స్ట్‌లో మనకి చాలా కంటెంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మన ఫోన్ నంబర్స్, ఈ వెబ్‌సైట్ అడ్రెస్, ఇంకా ఏమన్నా పాయింట్స్ ఉంటే అవి మొత్తం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చి మనము హెడ్డింగ్ లాగా తీసుకోవచ్చు. లేదంటే హెడ్డింగ్ సెపరేట్‌గా రాయమన్నా కూడా హెడ్డింగ్ సెపరేట్‌గా వస్తది. ఇక్కడ హెడ్‌లైన్ ఉంది. అలాగే మనం రాసేటప్పుడు కొంచెం హై కన్వర్షన్ వాల్యూస్ నీట్‌గా చదవగానే కొంచెం అట్రాక్ట్ అయ్యేలాగా ఉండే కంటెంట్ రాయడం బెటర్. ఇట్లా మనం ప్రైమరీ టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డన్. ఇక్కడికి మనకి యాడ్ క్యాంపెయిన్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిష్. ఇంకా ఇలా క్యాంపెయిన్ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పేమెంట్ ఎర్రర్ అని వచ్చింది. ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. ఇక్కడ నుంచి బిల్లింగ్ అండ్ పేమెంట్. ఇక్కడ పేమెంట్ అంటే అకౌంట్ వెరిఫికేషన్ చేయాలి. అకౌంట్ వెరిఫికేషన్ చేస్తే అవుతది. మనకి వెరిఫికేషన్ కోడ్ అయన్నీ వస్తాయి. బిల్లింగ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంటది. మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఇదంతా. ఇక్కడ మనం ఫండ్స్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అయితే యూపీఐ పేమెంట్ అంటే ఈజీగా అవుతుంది. 500 రూపీస్ యాడ్ చేసి ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ వస్తది. క్యూఆర్ కోడ్ త్రూ మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అమౌంట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ అమౌంట్ బ్యాలెన్స్ చూపిస్తది. తర్వాత ఇక్కడ క్యాంపెయిన్‌లోకి వెళ్ళేసి మన క్యాంపెయిన్ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన క్యాంపెయిన్. నెక్స్ట్ మనకి లీడ్స్ వచ్చినాయి అనుకోండి. ఈ యాడ్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి రిజల్ట్ అని ఉంది కదా! ఈ రిజల్ట్ దగ్గర డౌన్ యారో బటన్ వస్తది. మనకు రిజల్ట్ వస్తే ఇక్కడ డౌన్ యారో బటన్ వచ్చేస్తది. ఇక్కడికెళ్తే క్యాంపెయిన్‌లోకెళ్తే జిప్ ఫైల్ ఓపెన్ అవుతది. బట్ అందుకోసమని యాడ్స్‌లోకొచ్చేసి ఇక్కడ డౌన్ యారో కనిపిస్తే డౌన్ యారో మీద క్లిక్ చేయండి. అక్కడ డౌన్‌లోడ్ అని కనిపిస్తది. అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తది. సీఎస్‌వీనా, ఎక్సెల్ ఫార్మాట్ అని మీకు ఏ ఫార్మాట్ కంఫర్టబుల్‌గా ఉంటే ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ అంటే లీడ్స్ అన్ని డౌన్‌లోడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ మనం ఫార్మ్ క్రియేట్ చేసుకున్నప్పుడు లీడ్స్ వస్తే ఇక్కడ
ఇక్కడ నుంచి మెటా లీడ్స్ అని ఉంది కదా! ఈ లీడ్స్ దగ్గర డౌన్‌లోడ్ చేసుకుంటా. ఇదేమో మెసేజ్ కన్వర్షన్స్ అంటే వాట్సాప్‌కి ఎన్ని మెసేజ్‌లొచ్చినాయో కౌంట్ కనపడుతది. ఇక్కడ మనం డౌన్‌లోడ్ చేసుకోవడానికి డేటా అయితే ఏముండదు. నెక్స్ట్ మనం ఇది ఇంతవరకు కంప్లీట్ క్యాంపెయిన్ సెటప్. బట్ ఇక్కడ ఆడియన్స్ దగ్గరకొచ్చేసరికి మనం ఇందాక సేవ్డ్ ఆడియన్స్ చూసాము. ఇప్పుడు మనం లుక్-ఎలైక్ ఆడియన్స్ అండ్ కస్టమ్ ఆడియన్స్‌ని చూద్దాం. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఏ కస్టమ్ ఆడియన్స్ అని ఉంది. ఈ కస్టమ్ ఆడియన్స్ దగ్గరికెళ్తే మనము ఏ ఆడియన్స్‌కి రిలేటెడ్‌గా ఉండే ఆడియన్స్ కావాలనుకున్నాడు. మన వెబ్‌సైట్ అనుకోండి. వెబ్‌సైట్ అండ్ నెక్స్ట్ ప్యానెల్ నేమ్ మనకి అండ్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఏసి కంటిన్యూ చేస్తే మనకి మన వెబ్‌సైట్‌లో వచ్చే డేటా నుంచి వీళ్ళు దానికి తగ్గట్టుగా డీటెయిల్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే లుక్-ఎలైక్ ఆడియన్స్ అనుకోండి. లుక్-ఎలైక్ ఆడియన్స్ అంటే మనకి సోర్స్ అనమాట. కస్టమ్ ఆడియన్స్ నుంచా లేకపోతే కస్టమ్ వాల్యూస్ నుంచి కావాలని. మనము ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ సోర్స్ నుంచి ఇంకేమన్నా వస్తున్నాయా? ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఎ న్యూ సోర్స్. ఇక్కడ మన ఆడియన్స్‌ని ఇక్కడ మనం ఆహ్, ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. లేదంటే ఇక్కడ క్రియేట్ ఎ న్యూ సోర్స్ అని కస్టమ్ ఆడియన్స్ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ సోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఫేస్‌బుక్ పేజ్ నుంచి, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ నుంచి, ఈవెంట్స్ నుంచి మనకి ఎక్కడి నుంచి ఛాన్స్ ఉంటే అక్కడి నుంచి సోర్స్ తీసుకొని ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆడియన్స్‌కి ఏదైతే ఇంట్రెస్ట్‌లు, డెమోగ్రాఫిక్స్ ఉంటాయో సేమ్ అలాగే ఉన్న వాళ్ళకి మన యాడ్ కూడా చూపిస్తుంది కొత్త వాళ్ళకి. అది మనం 0-1% మనకు సరిపోతుంది. నంబర్ ఆఫ్ లుక్-ఎలైక్ ఆడియన్స్ అంటే మనకి నియర్‌గా రిలేటెడ్‌గా ఉండే ఆడియన్స్‌కి మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఇవి 2 సెలెక్ట్ చేసుకుంటే. ఇక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఆడియన్స్ లొకేషను, ఆడియన్స్‌కి సంబంధించిన కేటగరీస్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే మనం డైరెక్ట్‌గా సేవ్డ్ ఆడియన్స్ దగ్గరికెళ్ళిపోయి ఆడియన్స్‌ని సేవ్ చేసేసుకుంటాం. ఇక్కడ మన ఆడియన్స్‌ది ఆప్షన్ ఉంటుంది. అలాగే మనం వెబ్‌సైట్ కనుక రీటార్గెట్ చేయాలి అనుకుంటే రీటార్గెటింగ్ ఆప్షన్స్‌లోకెళ్ళాలి. ఆహ్, ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఈవెంట్ మేనేజర్‌లో మనకి ఏ వెబ్‌సైటా, యాపా, ఆన్‌లైన్ ఉంది కదా! మనకు వెబ్‌సైట్ అవి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసి కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడికొస్తుంది. కనెక్ట్ యువర్ డేటా అని డేటా కనెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మన లొకేషన్ ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత లేదు ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేసి ఏపీఐకి సెటప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేటా సెట్టింగ్స్. ఈ డేటా సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడొచ్చేసి మన ఈవెంట్స్ సెటప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఈ కన్వర్షన్ ఏపీఐ ఉంది కదా! ఈ ఏపీఐ తీసుకెళ్ళేసి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. దీన్ని నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ కంటిన్యూ చేస్తే మనకు వచ్చే కోడ్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటే అప్పుడు ఈ ఈవెంట్స్ మన వెబ్‌సైట్‌లో డేటాని కలెక్ట్ చేస్తే మన వెబ్‌సైట్‌లో ఎవరైతే విజిట్ చేసి ఎళ్ళిపోతారో వాళ్ళకి మళ్ళీ రీటార్గెట్ చేసి యాడ్స్ చూపిస్తుందనమాట. మొబైల్ యాప్స్ గురించి గానీ, ఇక్కడ సీఎస్‌వి డౌన్‌లోడ్ కూడా చేయమని టెస్ట్ ఈవెంట్ అంటే ఇక్కడ ఈవెంట్ టెస్ట్ చేసుకుంటాం. కన్ఫర్మ్ యువర్ సర్వర్ ఇక్కడ సెట్టింగ్స్.
ఇట్లా ఇక్కడ ఈవెంట్స్ మనం రీటార్గెటింగ్ మార్కెటింగ్ అనేది ఇక్కడ చేస్తాం. ఇంతవరకు ఈ ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్స్. రేపు మనము అంటే ఇక్కడి నుంచే మనం ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి చేస్తాము. ఓకే. బట్ సెపరేట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చేయాలంటే బిజినెస్ అకౌంట్ కావాలి. రేపు మనము బిజినెస్ అకౌంట్ యూజ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఇందులో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతిదీ మీరు ట్రై చేయండి. మామూలుగా బేసిక్ యాడ్స్ అంటే ఎంతుంటాయండి కాస్ట్? స్టార్టింగ్ ప్రైస్ 200, 300 కాడ నుంచి పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. దేంట్లో ఇన్‌స్టాలో గూడా అంతేనా? ఇన్‌స్టాలో కూడా. లీడ్స్ అయితే మామూలుగా అయితే అవసరం లేదు. ఇప్పుడు అన్నీ మార్చారు కదా! ఈ 1 మంత్ నుంచి ఒకసారి మళ్ళీ ట్రై చేయాలి వాళ్ళు. ఎంత పెంచారు, ఎట్లా ఉందనేది రేట్స్. బట్ ఇంతకుముందయితే కోర్సెస్‌కి వాటికైతే రూ. 100 పెట్టినా కూడా లీడ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. 500 పెట్టినా కూడా చాలా తక్కువొస్తున్నాయి. ఆహా! ఎందుకు అంత డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక 300 అట్లా పెట్టుకొని ట్రై చేయొచ్చు. యాడ్ ఎలా రన్ అవుతుందని చూడడానికి. హ్మ్. 200, 300 అట్లా. అండ్ రేపు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో యాడ్స్ చూద్దాము. ఓకే. ఓకే అండి. ఓకే అండి. ఇది ట్రై చేయండి. ఫస్ట్ చేస్తాను. అలాగే లీడ్స్ ఒక్కటే నేను చూపిచ్చాను. కానీ మిగతాయి కూడా మీరన్నీ ఓపెన్ చేసి క్యాంపెయిన్ సెటప్స్ ఫస్ట్ లీడ్స్‌ది ట్రై చేయండి. ఓకే. లీడ్ ట్రై చేసి మంచిగా వస్తున్నప్పుడు రిమైనింగ్ అన్నిట్లో కూడా సెటప్ ఎలా చేయాలి, ఏముందనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే చిన్న అండి. చిన్న డిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకునే కాడ అంతేగాని మిగతా అంతా సేమే ఉంటది. ఓకేనండి. ఓకే. ఓకే. థాంక్ యూ.